అనిపించింది. సో ఫస్ట్ నేను సపోర్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. ఇద్దరు సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ఇన్ టాప్ 1. సో దట్స్ వై వీఆర్ ఇన్ టాప్ 1 ఇన్ మ్యాన్షన్. ఫ్రమ్ ద స్టార్టింగ్ వీఆర్ ద టాప్ ఓన్లీ. సో బెదిరించే మొబైల్ లేడా? నన్ను కొట్టే నా కొడుకు ఇంతవరకు పొట్ల. రైట్. సో ఫైట్స్ అనేది నా సైడ్ నుంచి నేను ఏ రోజు ఫైట్ జరిగే మూమెంట్ అయితే నేను క్రియేట్ చేయలేదు. తప్పుల్లో ఉండేదే. లాస్ట్ వీక్ దాని గురించి మనం మాట్లాడితే యాక్చువల్లీ అది ఫైట్ కాదు, మా ఇద్దరి మధ్యలో జరిగింది. మా ఇద్దరి మధ్యలో జరిగింది ఆర్గ్యుమెంట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఒక థింగ్ వల్ల వేర్ మై వైఫ్ షీ డజంట్ ఒక స్టెప్ కింద దిగుతుందనే ఫీలింగ్ లో ఐ మేడ్ అన్ ఆర్గ్యుమెంట్. సపోర్ట్ సిస్టమ్ అనేది యాక్చువల్లీ ఈ షోకి నేను మెయిన్ గా రావడానికి రీజన్ వసంతి గారి. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? నేను నన్ను అడిగారు ఈ షోకి రమ్మని చెప్పి. నాకు ఒక ఆపర్చునిటీ, ఒక మూవీ ఉంటే క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది విజయవాడ. సో నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ హర్ ఇన్ హర్ గ్రోత్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఆవిడకి ఆవిడ ఫైట్స్ చేయరని ఆవిడ ప్రామిస్ చేశారు. ఓకే, అది మేము తీలేము, కానీ ఆవిడ కోసం మీరు సపోర్ట్ సిస్టమ్ గా ఎక్కడ ఉన్నారు? లాజిక్ కదా. నోకరాజు ఆస్య ఫస్ట్ లో నీతుతో ఎలా ఉన్నానో అలానే మొరటగా ఉన్నావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. డే బై డే దాన్ని మార్చుకుంటూ ఇద్దరిది లవ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా నాకు మా ఇద్దరికి కనబడింది. మార్పు చెందిన వాడే మనిషి కళ్యాణ్. సో గేమ్ తర్వాత ఏదైతే మనం ఉన్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? అందరికి పాయింట్స్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. గేమ్ ఓకే, గేమ్ బాగా ఆడుతున్నారు, ఐ అగ్రి, టాప్ 1లో ఉన్నారు. బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. మనం ఎంత బాగా ఆడామని కాదు, మనం ఎలా బాగుండి ఎలా ఆడామనేది చాలా ఇంపార్టెంట్. అది ఓడినా గెలిచినా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా.